వెల్కమ్ టు టీ10. నేను రేవతి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించిన బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు పూర్తిగా నిరుత్సాహపరిచింది. కర్ణుడి చావుకు 6 కారణాలు అన్న చందంగా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గత 10 సంవత్సరాల మోడీ పాలనలో ప్రజల ఆదాయం పెరగకపోగా తగ్గింది. నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోంది. ఫలితంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నియోజక స్థాయి వినియోగ స్థాయి పడిపోయింది. పొదుపు మొత్తాలు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాలను కొంతమేర ప్రస్తావించారు. అయితే చివరికి ఏ ఒక్క వర్గం ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు. వినియోగ డిమాండ్ ను పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై బడ్జెట్ దృష్టి సారించలేకపోయింది. మధ్యంతర బడ్జెట్ లో చూపిన 5.1% ద్రవ్యలోటును 4.9%కి తగ్గించడంపైనే బడ్జెట్ కసరత్తు యావత్తు నడిచినట్లు కనిపించింది. ఇందుకు పన్ను చెల్లింపుదారులే గరిష్టంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అట్టడుగు స్లాబుల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రం కొంత ఊరట లభించింది. వారి పెట్టుబడులపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించారు. స్వల్ప దీర్ఘకాలిక మూలధనపు ప్రయోజనాలపై పన్ను పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో చెప్పాలంటే ఇదే పన్ను విధానం సరళీకరణ. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి తీవ్ర నష్టం కలిగిస్తాయని పరిశీలకులు ఇప్పటికే అంచనా వేశారు. చట్టబద్ధమైన ఒప్పందాలు చేసుకునే మదుపరులు నగదు లావాదేవీలపైనే మొగ్గు చూపుతారు. పూర్వీకుల నుండి వారసత్వంగా ఆస్తిని కలిగి ఉన్నవారు కూడా గతంలో కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తులపై 10 సంవత్సరాలకు పైబడిన దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు ఇకపై కాలం చెల్లుతుంది. స్టాక్ మార్కెట్లలో స్వల్ప వ్యవధిలో వాటాలు కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారులు కూడా గతంలో కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యాపారుల్లో అనేక మంది నెలసరి ఆదాయం 50,000 కంటే తక్కువగానే ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై మాత్రం అపారమైన ప్రేమ కనుబరుస్తోంది. విదేశీ కంపెనీలు చెల్లించాల్సిన కార్పొరేట్ పన్నును 40% నుంచి 35%కి తగ్గించింది. ఇదంతా విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం కోసమేనని చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో పెద్ద మొత్తంలో కార్పొరేట్ పన్నులను మాఫీ చేసింది. గత పన్ను వ్యవస్థలో ఉన్న అనేక పన్నులను కూడా తొలగించింది. ఆర్థిక అవకతవకలను కొనసాగిస్తూ సంపన్నుల కంటే సామాన్యులనే ఎక్కువగా శిక్షించాలని చూస్తుంది. దేశంలో ఇప్పటికే అసమానతలు పెరిగిపోతున్నాయి. దురదృష్టవశాత్తు తాజా బడ్జెట్ వాటిని మరింత పెంచేలా ఉంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం పేద మధ్య తరగతి ప్రజలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. దీర్ఘకాలిక పొదుపు కోసం పెట్టే పెట్టుబడులపై కూడా భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వారికి న్యాయం చేసే దిశగా అందులో ఎలాంటి చర్యలు కనిపించలేదు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వ మద్దతు కరువైంది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, అప్రెంటిస్షిప్లు, నైపుణ్యాభివృద్ధి వంటి చర్యలతో ఉపాధి రేటును పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఆ చర్యలు చేపడుతుందన్న ఆశలేవీ లేవు. విద్యా, ఉద్యోగ రంగాలను ప్రభుత్వం ఎప్పటి నుండో చిన్న చూపు చూస్తోంది. ప్రభుత్వం పాక్షిక ఆర్థిక మద్దతు ఇస్తున్నప్పటికీ కంపెనీలు ఎక్కువ మంది యువతను ఇంటర్న్షిప్ కోసం ఎందుకు తీసుకోవని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్థిక రంగం ఎలాంటి విశ్వాసాన్ని కల్పించడం లేదు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రాజకీయ అవసరాలు బడ్జెట్ లో స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్, నితీష్ కుమార్ నాయకత్వంలోని బీహార్ రాష్ట్రాలపై వరాల జల్లులు కురిశాయి. ఈ ఇరువురు నాయకులు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయింపజేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఉక్కు మనిషిగా బీజేపీ గణంతో కీర్తించబడుతుందన్న మోడీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టుకోగలిగారు. ఇప్పటి వరకు ఆయనకు ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురు కాలేదు. ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టలేదు. కానీ నూతన రాజధాని, ఆయన కలల ప్రాజెక్ట్ అమరావతి కోసం ప్రత్యేక ప్యాకేజీ పొందారు. అంతేకాదు రాష్ట్రంలోని వెనుకబడిన రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, ఉత్తర కోస్తా ప్రాంతాల అభివృద్ధికి నిధులు పొందారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ సాపేక్షంగా బలహీనంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని చంద్రబాబు భావిస్తూ ఉండవచ్చు. ఇక నితీష్ కుమార్ విషయానికి వస్తే బీహార్ కోసం ఓ తీపి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రాష్ట్రంలో రోడ్ల అనుసంధానం, పట్టణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఆర్థిక మంత్రి భారీగానే నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలైన నలంద, రాజగిరి, గయా అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత అందించారు. ప్రతిపాదిత అమృత్సర్, ఢిల్లీ, కోల్కతా పారిశ్రామిక కారిడార్ లో గయను ఇండస్ట్రియల్ నోడ్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో సామాజిక రంగం ప్రస్తావన దాదాపు లేదని చెప్పాలి. కానీ
సంబంధిత అంశాలు మాత్రం చాలానే కనిపించాయి. ప్రధాని గృహ నిర్మాణం పథకం లేదా అంతగా విజయవంతం కాని ముద్రా రుణాల పరిమితిని పెంచడం లేదా ఉచిత రేషన్ ఇవన్నీ ఇప్పుడు బ్రాండ్ మోడీ ఇమేజ్ ని పెంచడానికి బీజేపీకి నినాదాలుగా మారాయే తప్ప మరేవి కావు. సాధారణ బడ్జెటరీ కేటాయింపులు కూడా నిర్మలమ్మ ప్రసంగంలో గొప్పగా వినిపించాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దీర్ఘకాలిక దృక్పథం ఏది ఈ బడ్జెట్ లో కనిపించలేదు. మోడీ ప్రభుత్వం విధానపరమైన అచేతన స్థితిని అది ప్రతిబింబించింది. సంపన్నులకు మాత్రం పన్ను రాయితీల కొనసాగింపు ఊరట ఇచ్చి ఉండవచ్చు. బడ్జెట్ పత్రాలను అందమైన కాగితాల్లో చుట్టి అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ పేద మధ్య తరగతి ప్రజల దైనందిక జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. బడ్జెట్ లో సంకీర్ణ అనివార్యతలు స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది బీహార్ బడ్జెట్ అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సామాన్యులకు ఈ బడ్జెట్ పెద్దగా ఉపయోగపడదని, ఉత్పత్తి హామీలతో ప్రజలను మభ్యపెట్టారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం, ప్రభుత్వ మనుగడ కోసం బడ్జెట్ లో ప్రజా ప్రయోజనాలను ఫనంగా పెట్టింది. కనీసం బడ్జెట్ ను కొత్త సీసాలో పాత మద్యం మాదిరిగా కూడా సమర్పించలేకపోయింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఏకరువు పెట్టారు. ఎన్డీఏ సభ్యుల కరతల ధ్వనుల మధ్య వాటిని పునరుద్ఘాటించారు. బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించిన యువత, రైతులు, మహిళలు, మధ్యతరగతి జీవులు, పేదలు సైతం ఈ బడ్జెట్ తమకేదో ఒరగబెడుతుందని ఆశించారు. ఎన్నికల పరాజయాల నుండి బీజేపీ కోలుకొని తిరిగి విజయపదంలో పనిచేసేందుకు పాలక పక్షం ఏదో ఒకటి చేస్తుందేమోనని ఎదురు చూశారు. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.